చూడండి, మనం గవర్నమెంట్ దగ్గర వెళ్ళాలనుకున్నాం, కానీ ఇప్పుడు అది మన దగ్గరికే వచ్చింది. దీనికన్నా మంచి అవకాశం మళ్ళీ రాదు. మారిపోదాం, నిజంగా మారిపోదాం. సీఎం దగ్గరికి వెళ్ళి సిటీలో ఏ గొడవ చెయ్యం, ఎవడైనా చేసినా మనం బాధ్యత తీసుకుని ఆపేస్తామని ప్రమాణం చేసి చెప్తాం. అంతేకాదు, రాసిద్దాం, సంతకం పెడదాం, అందరూ సంతకం పెడదాం. అన్నా పెట్టన్నా. లీలా రై, నువ్వు పెట్టరా. మీ పిల్లల్ని ఎలా ఉన్నారని ఒక్కసారి అడిగి చూడండి. వాళ్ళు ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నామని చెప్తారు. వాళ్ళ నుంచి దూరంగా విడిగా మనం మట్టి మోస్తున్నాము కదా, ఇప్పుడే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే నా మొగుడు ఎక్కడ ఉన్నా బతికి ఉంటాడన్న నమ్మకంతో. చంపుకొని చచ్చిన వాడి కోసం ఇంకోడిని చంపి చివరికి మనం చచ్చి జనాల చేత అయ్యో పోయాడు సచ్చినోడు అని అనిపించుకోవటం అందుకేనా మనం పుట్టింది? ఉన్నంతకాలం కనీసం ఒక్కడికైనా మంచి చేసి జనాలు మన కోసం ఏడవాలి. మనం చచ్చిపోయినప్పుడు ఏడవాలి. ఇంకా కొంతకాలం బతుకుంటే బాగుండేదని. పెరిగేటప్పుడు ఏ తండ్రి మనల్ని రౌడీ అవ్వాలని పెంచలేదు. మధ్యలో జరిగిన మార్పుని మధ్యలోనే మర్చిపోదాం. నా మాట విని సంతకం పెట్టండి. చీకటి పడగానే ఇంటికి వెళ్ళి ప్రశాంతమైన జీవితం గడుపుకుందాం. 10 మందిని మన ఇంటికి కాపలా పెట్టుకునే జీవితం మనకొద్దన్నా. ధైర్యం అంటే 10 మందిని తగ నరకడం కాదు. మనం ఏ తప్పు చేయలేదని రొమ్ము విరుచుకొని తల ఎత్తుకొని నిలబడడం. రై, ఒక్క బిడ్డని పోగొట్టుకుని రౌడీనయ్యా. మారాలని వచ్చినప్పుడు మరో బిడ్డకి దగ్గరయ్యా. ఒక్కసారి మారి బయటపడితే చూడండి రా, బంగారలాగా నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాను. మనిషిలా బతుకుతావరా. అలా ఒక్కరోజు బతికినా హ్యాపీగా, చాలా హ్యాపీగా. ఏంటన్నా? నేను ఇక్కడే ఉన్నా. నేను తాగుడుతానా? తాగుడు నేను బతకాలి కదా. నువ్వు బతుకుతావు, మేము ఉన్నాక. మంచివాడుగా మారండి కన్నా. నువ్వు మారిపోయావు. నేను చావకూడతానా? నీకు బతకాలి. నువ్వు అలా మాట్లాడుకో. నా మాట విను, నీకేం కాదు. చూడు, నువ్వు చావన్నా నేనున్నానుగా అన్నా. అయ్యో, తలుపు తీయండి అన్నా. కాస్త ఓపిక పట్టనా, ఓపిక పట్టు. బయట ఎవరైనా ఉన్నారా సార్? తలుపు తీయండి సార్. తుకారాం చాలా సీరియస్గా ఉన్నాడు సార్. సార్ దండం పెడతాను సార్, తలుపు తీయండి సార్. వెల్కమ్ సార్. నువ్వు తీసుకున్న నిర్ణయం బాగుందయ్యా. అది సరే, ఆ కంచెకు మొత్తం కరెంట్ ఉంది కదా? ఇటువైపు సార్, తుకారాం హార్ట్ అటాక్ వచ్చింది సార్. సావలేదు కదా? చాలా సీరియస్ గా ఉంది సార్. గత 50 సంవత్సరాలుగా ఏ పోలీస్ ఆఫీసర్ చేయలేని పని నువ్వు చేసావయ్యా. రౌడీలను మార్చడం అంత ఈజీ ఏం కాదు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. వెళ్ళు సార్, ప్లీజ్ సార్. అవతల సీఎం ఉన్నాడు, వెళ్ళవయ్యా. సార్, వెళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ నీకు కీర్తి చక్ర అవార్డు ప్రకటించిందయ్యా. రియలీ? కంగ్రాట్స్. తుకారాం చావు బతుకుల మధ్య ఉన్నాడు సార్. నా మాట వినండి సార్, తలుపు తీయండి సార్. సార్ సార్, నా మాట వినండి సార్. సార్ చేయకపోతే గవర్నమెంట్ కి ప్రాబ్లం సార్. ఇంకేం మాట్లాడుకో. రేపు నీకు జరిగే సన్మానానికి వాళ్ళని కూడా తీసుకొచ్చి మారేమని వాళ్ళ చేత చెప్పిస్తాం. సరేనా? పెట్టబోయా సంతకం. పెట్టు. ఏంటి ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు.
నమ్మలేకపోతున్నాను. వీడి అన్న మన అన్న మీద చెయ్యెత్తింది. తెలుసురా, నీ గర్ల్ ఫ్రెండ్ మీద చేస్తే నువ్వు ఊరుకుంటావా? అన్న చేసింది తప్పు. తన నా క్లోజ్ ఫ్రెండ్. ఓకే బ్రదర్స్, నేను వెళ్తాను. నువ్వు తొందరగా మాట్లాడొచ్చు. అదేంటన్నా అన్నతో గొడవపడ్డం నీ ఫ్రెండ్ అంటున్నావు? వాడు నా క్లోజ్ ఫ్రెండ్. వాడితో పాటెళ్ళి కమిషనర్ని నేను క్లోజ్ చేస్తా, వాడు దొరికిపోతాడు. ఫ్రెండ్ అన్నావన్నా? బొచ్చు. సార్, బ్యాన్ రద్దయిందని విన్నాను, నిజమేనా సార్? హ్మ్. అంటే వీళ్ళందరినీ సిటీకి పంపించాలి సార్? హ్మ్. ఓకే సార్, రేపు సాయంత్రంలోగా అందరూ సిటీలో ఉంటారు. ధన లీలా తప్ప వాళ్ళిద్దరిని లేపేయండి. అలాగే సార్. ఒకసారి క్యాప్ తీస్తారా సార్? నీతి, న్యాయం, ధైర్యం, ధర్మానికి నువ్వే ఎగ్జాంపుల్ అనుకున్నాను. అందుకే ఇన్నేళ్లు కలిసి తిరిగినా కలిసి పెరిగినా నిన్నే ఆదర్శంగా పెట్టుకున్నాను. 30 ఏళ్ల గౌరవాన్ని 3 నిమిషాల్లో నాశనం చేసావు కదరా నీ చెత్త నాకు. మీ బాధ నాకు అర్థం అవుతుంది, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. మీరు ఏడవండి. ఎందుకు ఎడవాలి? ఆయన బతుకుంటే నా కూతురికి నాకు మాత్రమే తోడుండేవారు. కానీ చనిపోయి 50 మంది మార్పుకు కారణమయ్యారు. ఆయనది చాలా గొప్ప చావు. అందుకు నేను గర్వపడుతున్నాను. దిస్ ఇస్ ఫర్ యూ. మీ టైటానిక్ షిప్ మా ఇండియన్ బాటిల్లో. యూ లైక్ ఇట్? చెప్పాను కదరా. నీ మనసు తెలుసుకుని, నీ బిహేవియర్ గమనించి, నీ అందాన్ని 1 minute సార్, నీ అందాన్ని గౌరవించి, నీ క్యారెక్టర్ పరిశీలించి. డాడీ అది లక్ష్మి, ప్రతిదానికి తప్పు చేసినట్టు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. కరెక్ట్ అని అనిపిస్తే చేసేయటమే, అంతే కదా సార్? కలిసి హ్యాపీగా బతకాలనుకున్నది వాళ్ళ ప్రేమ, కలవకపోతే చచ్చిపోవాలనుకునేది మన ప్రేమ. లక్ష్మి, ఇంకా రెడీ అవ్వలేదా? నేను రాను, నువ్వు వెళ్ళొత్తయ్యా. అదేంటమ్మా, ఊరంతా కలిసి మీ నాన్నకు సన్మానం చేస్తుంటే నువ్వు లేకపోతే ఎలా చెప్పు? అర్థం చేసుకోత్తయ్యా ప్లీజ్. అర్థం చేసుకున్నానమ్మా. ఈ రోజు ఫంక్షన్ అయిన తర్వాత నేను మీ నాన్నతో మీ ఇద్దరి విషయం చెప్తాను. అంతా సెటరేట్ చేస్తాను, ఓకే? చూడు లక్ష్మి, ధనా మీద నీకున్న ప్రేమ మీ నాన్న మీద కోపంగా మారకూడదమ్మా. ఓకే బాయ్ సార్. బాయ్. నమస్తే. ధన, మీరు ఇప్పుడు కాదు, అదేంటి సార్? మిమ్మల్ని ఇద్దరిని సిఐ డ్రాప్ చేస్తాడట. అర్థమైంది. ధన, అర్థమైంది సార్. ధన అది సార్, కమిషనర్ ఆర్డర్ ఇచ్చి ఉంటారు, మీరు ఫాలో అవుతున్నారు, అంతేగా? ఇట్స్ ఓకే సార్, అంతే కదరా? పద. ఏమిటి గొడవంతా? పబ్లిక్ సార్, బ్యాన్ ఎత్తిస్తారని గొడవ చేస్తున్నారు సార్. నీలన్నా రాలేదేంటి? అదేరా సంజయిత లేదు. ఏంట్రా బ్యాగ్? లెదర్ బ్యాగ్. ఎక్కువే ఎక్కువ. ప్లీజ్ ప్లీజ్ సార్, కొంచెం వెయిట్ చేయండి. నేను వచ్చేసాక ఇంకేం బాధపడతా. బాగున్నావా? వచ్చేసినాం కదా, ఎందుకు ఏడుస్తావు? బుజ్జి నా కన్నా. మమ్మల్ని అందరినీ కాపాడారు. మీరు మీ పిల్లలు చల్లగా ఉండాలయ్యా. నువ్వు నిండు నూరేళ్ళు బతకాలి బాబు. ఇంకా ఎంతమంది చంపడానికో. కంగ్రాట్స్. థ్యాంక్స్. ఐ మే లేట్? నో సార్. రే, ఇద్దరు పారిపోండి. ఎందుకు? వదిలేసాం కదా, పారిపోండి. వదిలేశారు కదా, మరి ఎందుకు పారిపోవాలి? ముందు మీరు వెళ్ళండి. శంభూ మహాదేవ. ఆయన ఏం ఫుల్ఫిల్ అయిందంటానికి నిదర్శనం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రకృతి చక్ర అవార్డు. సార్, ఎలాగో షూట్ చేస్తారు. ఆ బుల్లెట్ ఏదో ఇక్కడ కాకుండా ఇక్కడ తగిలితే నా చావుకి ఏదో రెస్పెక్ట్ ఉంటుంది. కానివ్వండి. రంగా,
నాకేం కాలేదు దీనికా మనం కష్టపడ్డాం. అయ్యో నన్ను చంపేదాకా వచ్చినప్పుడు నేను ఇంకేం చేయాలి? నువ్వు గెలవాలి. నాకేం పర్లేదు, చేతికే కదా తగిలింది. వెళ్ళు, నువ్వు వెళ్ళు. వెళ్ళు ధనా, ధనా, నువ్వు వెళ్ళిపో. నా గురించి మర్చిపో. వెళ్ళు. లీలా రారా. మహేష్ చంద్ర వీళ్ళందరినీ ఇలా వేరు చేసి స్వచ్ఛమైన పాలలాగా కడిగిన ముత్యాల్లాగా ఇంతమందిని సమాజ